హాయ్ వియర్స్, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు మై ఛానల్ నిసా టేస్టీ ఫుడ్. ఈరోజు నేను ఎండు ద్రాక్ష, అల్లం, జీలకర్ర, తేనెతోటి ఒక మంచి న్యాచురల్ హెల్దీ హ్యాక్ మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. న్యాచురల్గా హెల్త్ విషయంలో కేర్ తీసుకునే వారికి ఈ రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ రెమెడీ ఎలా తయారు చేయాలో అలాగే దీని బెనిఫిట్స్ ఏంటో నేను చెప్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఫస్ట్ నేను అల్లం బాగా క్లీన్ చేసుకుంటున్నానండి. అల్లంలో ఇసుకలాగా మట్టిలాగా ఉంటుంది కదా, ముందు ఇదంతా బాగా క్లీన్ చేసుకోవాలి. అల్లం గురించి మనందరికీ తెలిసిందే కదండి, డైలీ వంటకాల్లో వాడుతూ ఉంటాము, అలాగే మెడిసిన్గా కూడా దీన్ని యూస్ చేస్తూ ఉంటాము. అల్లం మనం డైలీ తీసుకోవడం వల్ల దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ వలన మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందండి. అలాగే స్కిన్ మాత్రం చాలా హెల్తీగా ఉంటుంది. ఇంకా వికారంగా అనిపించడం, వాంతులు అలా ఏదన్నా అనిపించినప్పుడు ఇలా అల్లం వాడితే చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. నేను ఇప్పటికి 2 సార్లు క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు అల్లం పీల్ ఆఫ్ చేసుకోవాలి. అల్లం నేను తేనెలో డైరెక్ట్గా కలుపుతున్నాను కాబట్టి అల్లం అందుకే నేను బాగా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత అగైన్ నేను క్లీన్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే పొట్టు తీసిన తర్వాత కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుందని. ఇలా బాగా క్లీన్ చేసుకున్న అల్లంను ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని మళ్ళీ దీని మీద తడి లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత అల్లంను వీలైనంత సన్నగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని అల్లంలో ఉండే తేమంతా ఆరిపోయేంత వరకు ఎండబెట్టుకోవాలండి. ఎండలో పెట్టవలసిన అవసరం లేదు, నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే ఎండబెట్టుకోవచ్చు. ఫ్యాన్ కింద పెట్టినా కూడా తడి ఆరిపోతుందండి. లేదంటే ఇలా మనం ఇంట్లోనే ఎక్కడన్నా కొద్దిగా లైట్గా ఎండ ఉన్నా సరిపోతుంది. అల్లం పూర్తిగా ఎండిపోకూడదు, అలా అని పచ్చిగా ఉండకుండా ఇలా చూసుకోవాలి. ఆ తర్వాత జీలకర్రను జస్ట్ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. ఇప్పుడు వీటిని జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర పౌడర్ కూడా రెడీ అయిపోయిందండి. జీలకర్రలో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివ్గా ఉంచుతుంది. అలాగే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు నేను రెడీ చేసుకున్న అల్లంను హనీలో వేసుకుంటున్నాను. కొద్దిగా కూడా తడి లేకుండా వేసుకోవాలండి. ఆ తర్వాత ఎండు ద్రాక్షను కూడా నేను అలాగే వేసుకుంటున్నాను. ఇంకా జీలకర్ర పొడిని కూడా వేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ హెల్త్ రెమెడీ ఇది. చూసారు కదా, కానీ దీనివల్ల బెనిఫిట్స్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయండి. హనీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ నేచర్ అని మనకు తెలుసు. అలాగే హనీ న్యాచురల్ స్వీట్నర్ కూడా. హనీ వాడటం వల్ల స్కిన్ వచ్చేసి గ్లో అవుతుంది, అలాగే స్కిన్ హైడ్రేట్గా ఉంటుంది. ఈ రెమెడీలో యూస్ చేసిన తేనె, జీలకర్ర, అల్లం అలాగే ఎండు ద్రాక్ష అన్నిటికీ మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. అన్నీ మన హెల్త్కి మంచిది. ఇలా రెడీ చేసుకున్న రెమెడీని నేను డ్రైగా ఉండే ఒక సిరామిక్ బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నానండి. సిరామిక్ లేదా గ్లాస్ జార్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్న రెమెడీని డైలీ 1 స్పూన్ మనం తీసుకుంటూ ఉంటే జలుబు, దగ్గు అలాగే గొంతు సమస్యలు ఏదైనా ఉన్నవారికి ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. అలాగే వికారం, వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది. ఈ రెమెడీని డైరెక్ట్గా 1 స్పూన్ డైలీ తీసుకోవచ్చండి. లేదంటే గోరువెచ్చగా ఉండే 1 గ్లాస్ వాటర్లో ఈ రెమెడీని మిక్స్ చేసుకొని నిమ్మరసం కలుపుకొని తీసుకోవచ్చు. లెమన్లో వైటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్కి చాలా మంచిదండి. అందుకే నేను 1/2 లెమన్ వరకు స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఈ డ్రింక్ డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది, అలాగే మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, ఇంకా హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. అలాగే ఎండు ద్రాక్షలో ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. జలుబు, దగ్గు సమస్య ఉన్న వాళ్ళకి ఒక మంచి రిలీఫ్ని ఇస్తుంది. అలాగే ఇది ఒక మంచి డీటాక్స్ డ్రింక్.
ఈ రిఫ్రెషింగ్ డీటాక్స్ డ్రింక్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి.